సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇల్లందు బైక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను ఇల్లందు టు హైదరాబాద్ నైట్ ప్రయాణం వెళ్తున్నాను అనమాట. సో టైం వచ్చేసి 9-10 అవుతుంది. సో నా ఎక్స్పల్స్ ర్యాలీ ఎడిషన్ ఇల్లందు నుంచి హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాను అనమాట. సో అట్ ద సేమ్ టైం నేను ఫుల్ ట్యాంక్ చేయించి ట్రిప్ 0 చేశాను. మైలేజ్ టెస్ట్ కూడా చేయబోతున్నాను. సో నేను 3 అవర్స్లో వెళ్ళిపోవాలి, 4 అవర్స్లో వెళ్ళిపోవాలి అనేసి పర్టికులర్గా టార్గెట్ ఏం పెట్టుకోలేదు. నిదానంగానే వెళ్దాం. సో నాకు స్పీడ్ కాదు ముఖ్యం. సో మైలేజ్ టెస్ట్ చేస్తున్నాను, అంత మాత్రమే కాదు. సో యాజ్ ఎ బ్లాగ్ అనమాట. సో హైదరాబాద్ వెళ్తున్నాను. ఒక లాంగ్ ట్రిప్, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పల్స్ ర్యాలీ ఎడిషన్ తోటి. సో ఎక్స్పీరియన్స్ ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ఇల్లందు దాటేశాను, అంటే గౌతమ్ బుద్ధ అయితే దాటేశాను, ఖమ్మం రూట్లో ఉన్నాను. అది కలుపుతాం ఫ్రెండ్స్. సూర్యాపేట వరకు అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే బండి నేను సైడ్కి ఆపేసి మిల్క్ బ్రేక్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు టీ తాగే అలవాట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి పాలు తాగుతున్నాను. నాన్ స్టాప్ కొట్టవచ్చు నా బండి, యాక్చువల్గా నో ప్రాబ్లం ఏమవుతుంది, ట్రావెలింగ్ బైకే కాబట్టి. కాకపోతే నేనైతే ఎందుకు దాని అంత చంపడం అనేసి కావాలని బ్రేక్ ఇస్తున్నాను. నేను సూర్యాపేటకు వచ్చేసరికి 4 పోల్స్ ఉన్నాయి. బండి సైడ్ స్టాండ్ చేయడం వల్ల మనకి 3 చూపిస్తుంది. సో మళ్ళీ రైడ్ కూడా చిన్న బ్రేక్ తీసుకొని నిదానంగానే స్టార్ట్ చేద్దాం. కంగారు అయితే ఏం లేదు మనకి. నేను ఎవరో పెద్ద మనిషి 2 నిమిషాల నుంచి నా బండిని అంతే చూస్తున్నాడు, కిందకి మీదికి ముందుకు వెనక మొత్తం లుక్స్ అంతా కవర్ చేస్తున్నాడు. ఎంతైనా ర్యాలీ ఎడిషన్, ఎక్స్పల్స్ ర్యాలీ ఎడిషన్ లుక్స్ అనేది చాలా బాగుంటుంది, ఎవరినైనా అది అట్రాక్ట్ చేస్తుంది. నేనైతే ఈ లుక్స్ విషయంలో, పర్ఫార్మెన్స్ విషయంలో చాలా హ్యాపీ అనమాట. సో గాయ్స్, ఫైనల్గా అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో కొండాపూర్ ఏరియాకి అయితే వచ్చేసాను నేను. సో నాకైతే కళాంజలి బంక్ నుంచి ఎగ్జాక్ట్గా 263 కిలోమీటర్స్ వచ్చింది, చూడొచ్చు మీరు. సో స్టిల్ ఇంకా పెట్రోల్ అనేది అయిపోలేదు. ఇంకా 4 లీటర్స్ పెట్రోల్ ఉంది నా బండిలో, ఇంకా 4 లీటర్స్ పెట్రోల్ ఉందన్నమాట. సో వన్స్ ఇక్కడ పెట్రోల్ సింబల్ బ్లింక్ అయితే లాస్ట్ 3 లీటర్స్ ఉన్నట్టు అర్థము. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాను. ఇంత లాంగ్ జర్నీ చేశాం కాబట్టి ఇలా సడన్గా ఆపేయడం మంచిది కాదు, అందుకే నేను కొద్దిసేపు ఇంజన్ అనేది ఆన్లో పెడుతున్నాను. సో ఎనీవే, ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో నేనైతే చాలా టైం తీసుకున్నాను, అంటే నేను 100 స్పీడ్ కూడా రాలేదు, నా హైయెస్ట్ 97 స్పీడ్లో వచ్చాను. ఎందుకంటే చాలా సేఫ్గా వచ్చాను. సో టైం పట్టినా పర్లేదులే కానీ నిదానంగా వద్దామనేసి అనుకున్నాను. చాలా అంటే చాలా 85, 80, 82 ఆ స్పీడ్లో ఎక్కువసేపు వచ్చాను. సో ఇంకా ఎల్బీ నగర్ అలా రీచ్ అవగానే అప్పుడు ఇక 90+ స్పీడ్లో వచ్చేసాను. ఎర్లీ మిడ్ నైట్ కదా, ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో గాయ్స్, వీడియో స్టార్టింగ్లో నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే నేను ఇల్లందులో స్టార్ట్ అయ్యేటప్పుడు 10 లీటర్స్ ఫ్యూయల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాను అనమాట ఎగ్జాక్ట్గా. సో హైదరాబాదు వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్గా నా రూము కొండాపూర్లో వచ్చేసి 263 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఎక్కడి నుంచి, మన ఇల్లందు కళాంజలి బంక్ నుంచి 263 కిలోమీటర్స్ ఉంది. సో 263 కిలోమీటర్స్ వచ్చినప్పటికి కూడా ఇంకా ఫ్యూయల్ అయిపోలేదు, ఇంకా 4 లీటర్స్ ఆ ఫ్యూయల్ ఉంది. ఇంకా నేను టెస్ట్ చేశాను అనమాట, ఇంకెంత దూరం వస్తుంది ఫ్యూయల్ అనేది టెస్ట్ చేస్తే 300 కిలోమీటర్స్కి వచ్చేసరికి ఫ్యూయల్ సింబల్ అనేది, ఆ లైట్ అనేది బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. సో ఎక్స్పల్స్లో ఏంటంటే వన్స్ ఫ్యూయల్ లైట్ అనేది బ్లింకింగ్ అవుతుందంటే లాస్ట్ 3 లీటర్స్ అనే అర్థం అనమాట. అయినా అలానే తిప్పుతున్నాను. ఫైనల్గా వచ్చేసి 426.2 కిలోమీటర్స్ వచ్చిందనమాట టోటల్గా. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను, లోకల్లో నేను బిజీ ఉండి దాన్ని అలా తిప్పుతున్నాను. సో టోటల్గా వచ్చేసి 426.2 కిలోమీటర్స్ వచ్చేసింది. సో మొత్తం ఓవరాల్ మైలేజ్ టెస్ట్ చేసుకుంటే నాకు యావరేజ్ మైలేజ్ అయితే వచ్చింది. సో 42 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చిందనమాట. సో సిటీ మైలేజ్ చేసుకుంటే. సో లాంగ్లో కూడా సేమ్ అలానే వచ్చింది, 42 కిలోమీటర్ పర్ లీటర్ వచ్చిందనమాట. సో యాక్చువల్గా ఇంకా నేను గతంలో టెస్ట్ చేసినప్పుడు నాకు 45, 47 లీటర్ మైలేజ్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే నేను ఇల్లందు నుంచి వస్తున్నప్పుడు ఏమైందంటే ట్రావెలింగ్లో కార్లు, ర్యాలీలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనమాట. నేను 80 ఆ స్పీడ్లో ఉన్నప్పుడు కాస్త ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిపోగానే మళ్ళీ ఎవరో ఒకరు అడ్డు రావడం, నేను 50, 40 స్పీడ్కి రావడం, అలా స్పీడ్ అప్ అండ్ అవడం వల్ల సో మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ రాలేదు. సో ఎనీవే యావరేజ్గా 42 కిలోమీటర్ పర్ లీటర్ వచ్చిందనమాట నాకు మైలేజ్. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరు నన్ను ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకొని. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. బై బై, స్టే హోమ్, స్టే సేఫ్.